నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి నాయిస్ నుంచి 2 సరికొత్త న్యూ స్మార్ట్ వాచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ColorFit +2 Max ఇది ఈ రోజు అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది 2 వేరియంట్ కలర్స్ అయితే మనకి ఇక్కడ ప్రస్తుతానికి మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తుంది పింక్ కలర్, ఇంకోటి వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ ఇంకా వేరే అదర్ కలర్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీటితో పాటు అన్నమాట. సో ఈ 2 స్మార్ట్ వాచెస్ వచ్చేసరికి చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. అది కూడా 1999 రూపాయల్లో మనకు రావడం అనేది సూపర్ అని చెప్తాను. అది కూడా బిగ్గర్ సైజ్ డిస్ప్లే తోటి. మరి దీని డిస్ప్లే ఎంత ఉంది అండ్ దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటనే దాని గురించి కూడా చెప్తాను. అలాగే వీళ్ళు మరొక అద్భుతమైన ఫీచర్స్ని ఇంక్లూడ్ చేసి మరీ తీసుకునేది వస్తున్నారు కనెక్టివిటీ ఆప్షన్లో అన్నమాట. సో అవి కూడా తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నాయిస్ ColorFit +2 Max లో సరికి మనకి యూజర్ మాన్యువల్ అవైలబుల్గా అయితే ఉంటుంది. అలాగే కొన్ని స్టిక్కర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అండ్ ఆల్సో మనకు ఒక వారంటీ కార్డు కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. అలాగే మనకు మ్యాగ్నెటిక్ ఛార్జర్ కేబుల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క వాచెస్ నేను 3 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఇప్పుడు క్లిస్టర్గా మీకైతే చెప్తానన్నమాట నా యొక్క ఎక్స్పీరియన్స్ని. సో దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా తీసుకొని అయితే వచ్చారు. స్లీకీ డిజైన్ అయితే ఉంటుంది, ప్రీమియం లెవెల్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, లైక్ మెటల్కి ఫినిషింగ్ అయితే ఉంటుంది. చుట్టూరా ఫ్రేమ్స్ చూసినా కూడా. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాలికార్బన్ మెటీరియల్ తోటి అయితే దీన్ని అయితే బిల్డ్ అయితే చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకు సెన్సార్స్ అయితే ఉంటాయి, ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే దాని కింద సెన్సార్స్ కిందనే బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్పీకర్ గిల్ అయితే ఇచ్చారు అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మైక్ పోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అలాగే మనకు ఒక ఫిజికల్ బటన్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో ఈ స్ట్రాప్స్ కూడా వచ్చేసరికి మనకు ప్రీమియం లెవెల్ స్ట్రాప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇవి కూడా చాలా గట్టిగా అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. ఇవి 22mm స్ట్రాప్స్ అన్నమాట. మీరు రిప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు ఈ యొక్క స్ట్రాప్స్ ని. డిస్ప్లే గురించి మనం మెయిన్ గా అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క డిస్ప్లే సైజ్ సరికి 1.85 ఇంచెస్ TFT డిస్ప్లే తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇది AMOLED డిస్ప్లే అయితే కాదు, ఇది వచ్చేసరికి జస్ట్ TFT డిస్ప్లే అన్నమాట. సో ఈ యొక్క డిస్ప్లే కూడా చాలా సూపర్ గా అయితే ఉంది. అది కూడా బిగ్గర్ సైజ్ లో అయితే ఉంది, స్క్వేర్ షేప్ డిజైన్ లో అయితే దీని అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ ఈ యొక్క డిస్ప్లే వచ్చేసరికి మనకు 500-550 నిట్స్ అయితే ఉంది. అండ్ అలాగే విధంగా ఈ యొక్క డిస్ప్లే అనేది చాలా వైబ్రెంట్ గా అయితే కనబడుతున్నాయి అండ్ అలాగే డీపర్ బ్లాక్స్ అయితే కనబడుతున్నాయి అన్నమాట. అండ్ మనం 500-550 నిట్స్ కూడా మనం అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా అయితే విజిబుల్ అయితే అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్ అని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. నాకు ఈ యొక్క 3 డేస్లో బెస్ట్ అయితే అనిపించింది అనమాట ఈ యొక్క వాచ్ని. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అలాగే బిగ్గర్ సైజ్తో తీసుకొస్తే వచ్చారు. ఎప్పుడైతే నేను నా హ్యాండ్కి పెట్టుకున్నాను అప్పుడు నాకు చాలా కంఫర్ట్ ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. ప్రీమియంగా అయితే కనబడుతుంది అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు. సో అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మరొకటి హైలైట్ అయితే గట్టిగా అయితే చెప్పొచ్చు. అదేంటంటే ట్రూ సింక్ అనేది చెప్పుకోవచ్చు. ట్రూ సింక్ చిప్ సెట్ ని దీంట్లో యూజ్ చేస్తున్నారు. విత్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ఉంది, అడ్వాన్స్ లెవెల్ సపోర్ట్ అయితే ఉంది. సో ఎందుకు ఈ యొక్క అడ్వాన్స్ లెవెల్ దేనికి యూజ్ అవుతుంది అన్నట్లయితే పవర్ కన్జ్యూమ్ అయితే చేస్తుంది, హయ్యర్ స్టెబిలిటీ అయితే ఉంటుంది, ఈజీ పేరింగ్ అయితే అవుతుంది, బెటర్ కాలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది అనమాట. సో మనం కాలింగ్ మాట్లాడినప్పుడు కూడా మనకు కొంచెం 18 మీటర్స్ వరకు అయితే ఈ యొక్క బ్లూటూత్ 5.3 వర్షన్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మిగతా ముందుకు వర్షన్ వచ్చేసరికి జస్ట్ 10 మీటర్స్ వరకే. బట్ ఈ యొక్క 5.3 వర్షన్ బ్లూటూత్ 18 మీటర్స్ వరకు అయితే మీరు పక్కకు వెళ్ళి మొబైల్ ఇక్కడ పెట్టి కూడా ఈ యొక్క వాచ్ తోటి మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది కూడా ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు స్టెబిలిటీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకు ఈ యొక్క ట్రూ సింక్ చిప్ సెట్ వల్ల అన్నమాట. మీకు కనెక్షన్ అనేది ఎక్కడ లాస్ అయితే అవ్వదన్నమాట, చాలా స్టేబుల్ గా అయితే ఉంటుంది. తొందరగా పేరింగ్ కూడా చేసే విధంగా తీసుకుని అయితే వచ్చారు. లైక్ మనం ఎప్పుడైనా పేరింగ్ చేసేటప్పుడు బ్లూటూత్ కి వెళ్ళి పేరింగ్ చేయాల్సి వస్తుంటుంది కదా, కానీ దీంట్లో వీళ్ళు ఈ యొక్క ట్రూ సింక్ తోటి సింక్ చిప్ సెట్ వల్ల మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ పేరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క యాప్ అయితే ఉంటుంది, నాయిస్ ఫిట్ యాప్. ఈ యొక్క నాయిస్ ఫిట్ యాప్ లో ఈ వాచ్ లో ఒక QR కోడ్ అయితే ఉంటుంది. ఆ QR కోడ్ ని మనం స్కాన్ చేసినట్టయితే డైరెక్ట్ గా పేర్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ మనం బ్లూటూత్ కి వెళ్ళి మళ్ళీ బ్లూటూత్ కాలింగ్ చేసుకొని అండ్ బ్లూటూత్ కూడా మనం పేరింగ్ చేసుకోవాల్సి వస్తుంటుంది కదా కొన్ని సమయంలో. బట్ దీంట్లో అవసరం లేదు, జస్ట్ వీళ్ళ యొక్క నాయిస్ ఫిట్ యాప్ ద్వారానే మనం అంత పేరింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో పేరింగ్ స్టెబిలిటీ కూడా చాలా బెటర్గా తీసుకుని అయితే వచ్చారు. తొందరగా పేర్ అయ్యే విధంగా ఈ యొక్క ట్రూ సింక్ చాలా బాగా యూజ్ అవుతుంది చిప్ సెట్ విత్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ అనమాట. సో అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ సరికి 150 ఫేస్ వాచ్ అయితే ఉంటాయి. ఇన్బిల్ట్ మనకు ఓన్లీ 4 ఫేస్ వాచ్ మాత్రమే అవైలబుల్గా అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అండ్ మిగతా అవన్నీ వచ్చేసరికి క్లౌడ్ బేసెస్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని
మీరు ఏది ఇష్టం ఉంటే అదైతే డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఫేస్ వాష్ పెట్టుకోవచ్చు. అలాగే కస్టమైజ్ చేసుకునే విధంగా కూడా వీళ్ళైతే తీసుకొని అయితే వచ్చారు. ఇందులో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ స్మార్ట్ వాచ్లో కొన్ని స్పోర్ట్స్ మోడ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ వీళ్ళకి యాప్లోకి వెళ్ళి చెక్ చేస్తే 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మరొక అడ్వాన్స్ లెవెల్ ఏంటి అని అయితే ఆటో డిటెక్షన్ అనేది మీరు ఏ వర్కౌట్ చేసినా కూడా ఆటో డిటెక్ట్ అయితే అయ్యి ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కానీ ఒక ఆటో డిటెక్షన్ని మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటో డిటెక్షన్ ఆప్షన్ని మనం ఆన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు వర్కౌట్ చేసినప్పుడు ఆన్ అయితే అవుతుందన్నమాట. అది మాత్రం పక్కా గుర్తుంచుకోవాలి మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఈ యొక్క స్మార్ట్ వాచ్ పెట్టుకున్నట్లయితే. సో ఇది కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ మరొకటి ఏంటంటే IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో గైస్ నేను ఒకసారికి ఈ యొక్క వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉందని చెప్పేసి కొంతసేపు అయితే పెట్టాను. కానీ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అని అయితే 1.3 మీటర్స్ లోపు 30 మినిట్స్ వరకు అయితే సస్టైన్ అయితే చేయగలదన్నమాట ఈ యొక్క వాచ్. సో ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మరొక సెన్సర్స్ అనేవి చాలా బాగా అయితే ఉన్నాయి. నాయిస్ హెల్త్ అని మనకు స్మార్ట్ వాచ్లో కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు అన్ని రకాల సెన్సర్స్ అనేవి అయితే కనబడతాయి. లైక్ హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ సెన్సార్, స్లీప్ సెన్సార్, బ్రీత్ సెన్సార్, స్ట్రెస్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో నేను బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ని అలాగే PO2 సెన్సార్ని చెక్ చేశాను. చాలా అక్యురేట్గా అయితే వర్క్ అవడం అయితే జరిగిందనమాట సెన్సార్స్ అనేవి. సో ఇలా అన్ని రకాల ఆప్షన్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ మరొక అదర్ ఫీచర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ యొక్క అదర్ ఫీచర్స్ ఏంటి అన్నట్లయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో వచ్చేసరికి నాకు డిజైన్ పరంగా చాలా బాగా అయితే అనిపించింది అనమాట. కొంత రకం రిఫ్రెష్మెంట్ అయితే కనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా అన్బాక్సింగ్ చేశాను వాచెస్లో. ఆ వాచెస్లో అయితే చాలా కొంచెం ఐకాన్స్ కానీ ఆ యొక్క టెక్స్ట్ కానీ మినిమలిస్టిక్ అయితే నాకైతే కనపడలేదు. బట్ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో చాలా మినిమలిస్టిక్ డిజైన్గా అయితే తీసుకుని అయితే వచ్చారు. ఐకానిక్ వే కూడా తీసుకుని అయితే వచ్చారు. అండ్ మరొక అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే బీటీ కాలింగ్ కూడా సపోర్ట్ అయితే ఉంది. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో బీటీ కాలింగ్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. బీటీ కాలింగ్ కూడా చేసేటప్పుడు మనకు ఐకానిక్ లెవెల్లో లైన్డ్ ఐకాన్స్ని యూజ్ చేశారు. దానివల్ల ఇంకా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి నేను వాయిస్ కాల్ అయితే వినపెడతాను ఒకసారి. అండ్ అలాగే దీంట్లో వచ్చే దీంట్లో నుంచి వచ్చే వాయిస్ ఎలా ఉంటుంది ఒకసారి అయితే మీరైతే వినొచ్చు. సో ఇప్పుడు మీకు అయితే వినిపించి చూస్తాను. సో చూసారు కదా వాయిస్ అనేది చాలా లౌడ్గా అయితే ఉంది. అండ్ అదేవిధంగా నేను కాల్స్ మాట్లాడుకున్నప్పుడు చాలా బాగా అయితే అనిపించింది. ఇప్పుడు మీకు డైరెక్ట్గా మీకు కాల్ చేసి అయితే కూడా చూపిస్తాను. నేను కాల్ చేస్తున్నాను. హాయ్ బ్రో, వాట్సాప్ అంటున్నా. చెప్పండి, ఏం చేస్తున్నావు బ్రో? యూట్యూబ్ కష్టాలు ఎంతవరకు ఉన్నాయి? యూట్యూబ్ కష్టాలు ఇష్టంగా చేయాలి, చేస్తున్నా. ఎడిటింగ్ అయిపోయినాక లేట్ అవుతుంది కదా, ఈ టైం అయింది. వాయిస్ ఎట్లా వినబడుతుంది ఇప్పుడు? వాయిస్ బాగుంది. ఇలా అయితే మనకైతే వాయిస్ చాలా లౌడ్గా అయితే వినబడుతుంది. నేను చాలా టైమ్స్ అయితే కాల్స్ అయితే దీని నుంచి మాట్లాడడం అయితే జరిగిందనమాట. అండ్ మరొకటి ఏంటంటే దీనిలో సరికి నోటిఫికేషన్ కూడా మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మనం పైనుంచి కిందికి స్వైప్ చేసినట్లయితే కానీ ఇక్కడ నుంచి రిప్లై అయితే ఇవ్వలేం, బట్ డిలీట్ అయితే చేయగలం అన్నమాట. అంతేగాని రిప్లేస్ అయితే రావట్లేదు. మేబీ ఫ్యూచర్లో రిప్లేస్ కూడా ఇచ్చే విధంగా తీసుకొస్తే చాలా బాగుంటుంది. సో మొత్తానికి అయితే ఈ రెండు స్మార్ట్ వాచ్లు, ఒకటి పింక్ కలర్, మరొకటి బ్లాక్ కలర్, ఈ రెండు కలర్స్ వచ్చేసరికి చాలా బాగా అయితే ఉన్నాయి. అండ్ మరొక కలర్స్ ఏమైనా ఉన్నట్టు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. 1999కి కళ్ళు మూసుకొని తీసుకోమని చెప్తాను. సో చాలా బాగా అక్యురేట్గా సెన్సార్స్ వర్క్ అవుతున్నాయి, డిజైన్ పరంగా బాగున్నాయి, అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా బాగున్నాయి. అండ్ అదేవిధంగా వీళ్ళు ట్రూ సింక్ చిప్ సెట్ని కూడా యూజ్ చేసి చాలా కనెక్టివిటీ ఆప్షన్ని చాలా మెరుగుపరచడం కోసం వీళ్ళు ఈ యొక్క చిప్ సెట్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో నెక్స్ట్ లెవెల్ అయితే చెప్తాను. ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మరి ఇదన్నమాట స్మార్ట్ వాచ్ గురించి. అండ్ అదేవిధంగా రేపు వచ్చేసరికి Level 3 నాయిస్ మీద మరొక LED డిస్ప్లే తోటి అయితే ఉంది. ఇది మాత్రం చాలా బాగుంది వీరు, నేనైతే చాలా బాగుంది. బట్ ప్రైస్ అనేది ఎక్కువ. ఎంత ప్రైస్, ఎలా ఉంది అనే దాని గురించి రేపటి వీడియోలో అయితే మీరైతే చూసేయండి. మరి ఓకేనా, బాయ్, సీ యూ, టాటా, లవ్ యూ.